నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని చూద్దాము. దీని ద్వారా జాగ్రఫీ యొక్క క్విక్ రివిజన్ని చేద్దాము. సో ఇక్కడ నేను ఇచ్చే ప్రతి ఫ్యాక్ట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, మీకు క్విక్ రివిజన్ అవుతుంది జాగ్రఫీ అంతా కూడా. సో లెట్స్ బిగిన్. ఇండియా లైస్ ఎంటైర్లీ ఇన్ విచ్ హెమిస్పియర్? ఏ హెమిస్పియర్లో అంటే ఏ గోళార్ధంలో ఇండియా ఎంటైర్గా ఉంటుంది అంటే నార్దర్న్ హెమిస్ఫియర్. ఇప్పుడు మన ఇండియా ఇలా ఉంది కదా, ఈ నార్దర్న్ హెమిస్ఫియర్ పైన ఉంటుందన్నమాట ఎంటైర్గా. నెక్స్ట్, ఇండియా గుండా ఏది పాస్ అవుతుంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మనం ఈక్వెటార్ని టచ్ చేయము, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ని టచ్ చేయము. ఓన్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. దానిపైన కూడా క్వశ్చన్ ఉంది, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్, ఇండియా ఎక్స్టెండ్స్ బిట్వీన్ విచ్ లాటిట్యూడ్స్? ఏ లాటిట్యూడ్స్ మధ్య ఇండియా ఎక్స్టెండ్ అయ్యి ఉంది అంటే 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ వరకు. లాటిట్యూడ్స్ అంటే తెలుసు కదా, ఇలా ఉంటాయి హారిజాంటల్వి. లాంగిట్యూడ్స్ ఏమో వర్టికల్గా ఉన్న ఇమాజినరీ లైన్స్. నెక్స్ట్, ఇండియా ఎక్స్టెండ్స్ బిట్వీన్ విచ్ లాంగిట్యూడ్స్? ఏ లాంగిట్యూడ్ మధ్య విస్తరించి ఉంది అంటే 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు. అంటే ఇది 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్, ఇదేమో 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. ఈ మధ్యలో ఇండియా ఉంటుంది. నెక్స్ట్, టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఏంటి? ఇండియా యొక్క టోటల్ జియోగ్రఫికల్ ఏరియా అంటే 3.3 million square kilometers, 3.3 million చదరపు కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్స్ గుండా పాస్ అవుతుంది ఇండియాలో అంటే 8 states గుండా పాస్ అవుతుంది. అవి ఏవేవి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. మళ్ళీ చూడండి, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. నెక్స్ట్, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్. ఈ లాంగిట్యూడ్ నుంచి మనము ఇండియన్ యొక్క టైంని క్యాలిక్యులేట్ చేస్తాం. అదే +5 hours 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అని చెప్తారు కదా. సో అలాగా ఇండియన్ స్టాండర్డ్ టైము ఎన్ని రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది అంటే 5 states గుండా పాస్ అవుతుంది. అవి ఏవేవి అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. వీటిలో సిటీస్ ఇంపార్టెంట్ అనమాట. ఏ సిటీస్ గుండా పాస్ అవుతుంది అంటే ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తున్నా లేకపోయినా మీర్జాపూర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లో నుంచి మీర్జాపూర్. నెక్స్ట్, మధ్యప్రదేశ్లో హండీ అండ్ రాంపూర్ నుంచి పాస్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో కోర్బా, గుర్తుపెట్టుకోండి, కోర్బా. ఇంకా లోర్నా, పులిజర్, వీటి నుండి కూడా పాస్ అవుతుంది, కానీ ఇంపార్టెంట్ ఏమో కోర్బా. నెక్స్ట్, ఒడిస్సా నుండి నబారంగ్పూర్, జైపూర్, అంపానీ, జునాగఢ్ గుండా పాస్ అవుతుంది. జునాగఢ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఏమో నర్సీపట్నం గుండా పాస్ అవుతుంది. ఏంటి? IST ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, ఇది చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. మన నైబరింగ్ కంట్రీస్, ఈ నైబరింగ్ కంట్రీస్ ఇండియా యొక్క ఏ డైరెక్షన్లో బౌండరీ చేస్తూ ఉంది ఇండియాతో అని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. చైనా, భూటాన్, నేపాల్ అంతా ఈ సైడ్ ఉంటాయి. అంటే ఏది? చైనా, భూటాన్, నేపాల్ నార్త్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. బంగ్లాదేశ్కి బార్డర్స్ ఏవేవి ఉన్నాయి మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బార్డర్ స్టేట్స్, మన ఇండియన్ రాష్ట్రాలు ఏవి బార్డర్ చేస్తున్నాయి బంగ్లాదేశ్తో. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏమో నార్త్ వెస్ట్ రీజియన్లో ఉంది. మయన్మార్ ఏమో ఫార్ ఈస్ట్. సో మయన్మార్తో బౌండరీ చేసేది నాగాల్యాండ్, మణిపూర్,
మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. మీరు ఇంకా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ కంట్రీ స్మాలెస్ట్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. లాంగెస్ట్ కాదు, లాంగెస్ట్ ఏమో బంగ్లాదేశ్. స్మాలెస్ట్ బౌండరీ ఏ కంట్రీ మన ఇండియాతో షేర్ చేసుకుంటుంది? మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి, తెలియకపోతే నేను చెప్తాను. నెక్స్ట్, శ్రీలంక ఇండియాతో ఏ వాటర్ బాడీస్తో సపరేట్ అయ్యి ఉంది అంటే పాక్ స్ట్రెయిట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడేమో శ్రీలంక ఉంటుంది, ఇది పాక్ స్ట్రెయిట్ అనమాట. వాటర్ బాడీ, 2 వాటర్ బాడీస్ని సపరేట్ చేసే వాటిని స్ట్రెయిట్స్ అంటారు, స్ట్రెయిట్స్. సో పాక్ స్ట్రెయిట్, ఇంకా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది ఇక్కడ. సో దాని ద్వారా సపరేట్ అవుతుంది శ్రీలంక. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎర్త్స్ లేయర్స్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ టు ఇన్నర్ మోస్ట్? అర్త్ ఉంటుంది కదా, భూమి లోపల పొరలుగా ఉంటుంది కదా. సో లోపల బయట పొర నుంచి లోపల వరకు సీక్వెన్స్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఎలా ఉంటుంది? క్రస్ట్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ లేయర్ ఏమో క్రస్ట్ పైన మన బిల్డింగ్లు ఇవన్నీ ఉంటాయి, మన ఇల్లులు ఇవంతా కూడా. నెక్స్ట్, దాని కింద మ్యాంటల్ ఉంటుంది, దాని కింద అవుటర్ కోరు, ఇన్నర్ కోర్ ఉంటుందన్నమాట. సో టోటల్గా దాన్ని కోర్ అంటాం. సో క్రస్ట్, మ్యాంటల్, కోర్. క్రస్ట్ ఏమో అవుటర్ మోస్ట్ థిన్ సాలిడ్ లేయర్, మ్యాంటల్ ఏమో మిడిల్ థిక్ సెమీ మాల్టన్ అంటే అలా కంప్లీట్గా లిక్విడ్ లాగా ఉండదు, కంప్లీట్గా సాలిడ్ లాగా ఉండదు అనమాట, సెమీ మాల్టన్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్, కోర్ వచ్చి ఇన్నర్ మోస్ట్ హాటెస్ట్ లేయర్, మెయిన్లీ మేడ్ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్. చాలా ఇంపార్టెంట్. కోర్ దేంతో తయారు చేయబడి ఉంది అంటే ఐరన్, నికెల్, Fe+Ni. ఓకే, మీరు నాకు చెప్పండి, క్రస్ట్లో ఎక్కువగా దొరికే ఎలిమెంట్ ఏంటి? ఎలిమెంట్ మీకు తెలిస్తే చెప్పండి. నెక్స్ట్, విచ్ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 4 మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా? ఇండియాని 4 ప్రధాన భౌతిక విభాగాలుగా అంటే 4 మేజర్ ఫిజికల్ డివిజన్స్గా డివైడ్ చేశారు. దాంట్లో కానిది ఏంటి అంటే కోస్టల్ కోరల్ రీజన్ అనేది లేదు. ఆ 4 డివిజన్స్ ఏంటి అంటే గ్రేట్ మౌంటైన్ జోన్ అంటే మౌంటైనస్ రీజియన్స్ అంతా వస్తుంది, హిమాలయాస్ అది. నెక్స్ట్, ప్లెయిన్స్ ఆఫ్ గంగా అండ్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండస్. గంగా యొక్క ప్రాంతాలు అండ్ ఇండస్ సింధు నది వాటి యొక్క కోస్టల్ ప్లెయిన్స్ అవి వస్తాయి. తర్వాత సదర్న్ పెనిన్సులా, ఇంకా సౌత్ సైడ్ ఉండే మన స్టేట్స్ అంతా కవర్ చేసి సదర్న్ పెనిన్సులా, అలా 4 డివిజన్స్గా డివైడ్ చేస్తారనమాట. నెక్స్ట్, హిమాలయన్ రేంజెస్ని సౌత్ టు నార్త్, జాగ్రత్తగా చూడాలి క్వశ్చన్లో, నార్త్ టు సౌత్ అడగలేదు. సౌత్ టు నార్త్ అంటే కింద నుంచి పైన అరేంజ్ చేస్తే ఎలా అరేంజ్ అవుతుంది అంటే ఆప్షన్ బి, శివాలిక్, హిమాచల్ అండ్ హిమాద్రి. శివాలిక్ అంటే అవుటర్ మోస్ట్ హిమాలయాస్ కింద ఉంటుంది, దానిపైన మిడిల్ హిమాలయాస్ అంటే హిమాచల్, ఆర్ ఈ మిడిల్ హిమాలయాస్నే లెస్సర్ హిమాలయాస్ అని కూడా అంటారు. దానిపైన ఈ మౌంట్ ఎవరెస్ట్లు ఇవి ఉంటాయి కదా, కాంచన్జంగా పీక్, K2 పీక్, ఇలాంటి చాలా హైయెస్ట్ పీక్స్ అంతా కూడా హిమాద్రిలో ఉంటాయి, గ్రేటర్ హిమాలయాస్. అదే నార్త్ టు ఈస్ట్ మీరు అరేంజ్ చేయండి అంటే ఏమొస్తుంది? ఫస్ట్ హిమాద్రి వస్తుంది, తర్వాత హిమాచల్, తర్వాత శివాలిక్ వస్తుంది. ఓకే, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా ఏంటి? హైయెస్ట్ పీక్, అత్యంత పొడవైన ఎత్తైన పీక్ ఏంటి ఇండియాలో? మౌంటైన్ కానీ హిల్ కానీ ఏంటి? నెక్స్ట్, ఏ సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మన ఇండియాలో లాస్ట్ అయి ఉంటుంది అంటే ఏంటది? మాన్సూన్ సీజనే. ఆ మాన్సూన్ అంటాం కదా, అంటే వర్షాకాలము. దానికి ప్రెసైజ్ పేరేంటి? సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ఈ అరేబియన్ సీ నుంచి విండ్స్ అంతా వచ్చి ఇక్కడ నుంచే మాయిశ్చర్ని తీసుకొని కేరళని హిట్ చేస్తాయి. ఇప్పుడు మాన్సూన్ సీజన్ మనకి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. కేరళని హిట్ చేసి ఇలాగ ట్రావెల్ అయ్యి వెళ్తుందనమాట, ఇలాగ ట్రావెల్ అయ్యి నార్త్ అంతా వెళ్తుంది. ఈ టైంలో మన స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ఆ సైడ్లో ఎక్కువ వర్షపాతం వస్తుందన్నమాట. తర్వాత ఇలా వెళ్తుంది కదా, విండ్స్ ఏమో ఇలా వెళ్తాయి. ఏంటిది? సౌత్ వెస్ట్ విండ్స్ ఇలా వెళ్తాయి. ఇలా వెళ్ళి రీట్రీటింగ్ మాన్సూన్ అంటారు, రీట్రీట్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ దాన్ని ఏమంటారు అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. చూడండి, నెక్స్ట్ బిట్లో ఉంది నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆర్ రీట్రీటింగ్ మాన్సూన్. అది ఎప్పుడు జరుగుతుంది? అక్కర్స్ డ్యూరింగ్ విచ్ మంత్స్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, అంటే మిడ్ సెప్టెంబర్లోనే స్టార్ట్ అయిపోతుంది అనమాట, మిడ్ సెప్టెంబర్ ఆ టైంలో. ఇలా వెళ్ళిన విండ్స్ మళ్ళీ ఇలా రీట్రీట్ అయిపోతాయి, తిరిగి వస్తాయి. ఆ టైంలో
చాలా అత్యధిక వర్షపాతం ఎక్కడో కనిపిస్తుంది అంటే తమిళనాడులో అండ్ కోస్టల్ ఆంధ్రాలో, తర్వాత పుదుచ్చేరిలో సైక్లోన్స్తో పాటు ఫామ్ అయ్యే వర్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాకపోతే మాన్సూన్ సీజన్ ఉంది కదా, మాన్సూన్ సీజన్ వల్ల 75% రెయిన్ఫాల్ ఈ మాన్సూన్ సీజన్ నుంచే వస్తుంది. మిగిలిన రెయిన్ఫాల్ ఇక్కడ రీట్రీటింగ్ మాన్సూన్ నుంచి వస్తుందన్నమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. ఇవి లోకల్ విండ్స్. ఈ లోకల్ విండ్స్ మనం ఏ ఏ ప్రాంతాల్లో ఆ విండ్స్ యొక్క పేర్లు అనేది మనం మ్యాచ్ చేయాలి. లూ అనే విండ్ ఎక్కడ మనం చూస్తాము అంటే ఇది ఒక హాట్ అండ్ డ్రై సమ్మర్ విండ్ నార్థన్ ఇండియాలో. ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఢిల్లీ, రాజస్థాన్ ఆ సైడ్ మనకి ఎక్కువ కనిపిస్తుంది లూ అనే రీజనల్ విండ్స్ అనమాట. నెక్స్ట్ మ్యాంగో షవర్స్ వచ్చి కేరళ, కర్ణాటకలో కనిపిస్తుంది మ్యాంగో షవర్స్ ఈ టైంలోనే. నెక్స్ట్ కాల్ బైసాకి నార్వెస్టర్స్ అని కూడా అంటారు. ఆ కాల బైసాకి ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఈస్టర్న్ ఇండియా అంటే బెంగాల్ నుంచి అస్సాం అక్కడంతా ఈ కాల బైసాకి అనే విండ్స్ వీస్తాయన్నమాట. నెక్స్ట్ ఎలిఫెంట్ విండ్స్ అనేది మలబార్ కోస్ట్లో సౌత్ ఈస్టర్లీ విండ్స్. ముఖ్యంగా ఆఫ్టర్ మాన్సూన్ సీజన్ ఈ విండ్స్ అక్కడ ఎక్కువ కనిపిస్తాయి మలబార్ కోస్ట్ దగ్గర. నెక్స్ట్ ఎల్నీనో అని వింటూ ఉంటాం. ఎల్నీనో జరుగుతున్నప్పుడు మన ఇండియన్ మాన్సూన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఈ ఎల్నినో అనేది అబ్నార్మల్ వార్మింగ్ ఇన్ పసిఫిక్ ఓషన్ తెలుసు కదా, ఆ పసిఫిక్ ఓషన్లోనే వాటర్ అబ్నార్మల్ హీట్ అయిపోతుంది అనమాట, చాలా ఎక్కువ హీట్ అయిపోతుంది. దానికి ఒక పెద్ద ఫినామినా ఉంది. నేను జాగ్రఫీ లెక్చర్స్ ఈ ఎగ్జామ్ తర్వాత కానీ ఇంకెప్పుడైనా చేస్తున్నప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎల్నినో ఎలా ఫామ్ అవుతుంది, లానినా ఎలా ఫామ్ అవుతుంది, ఇవంతా కూడా. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎల్నినో యొక్క ప్రభావం ఇండియన్ మాన్సూన్ పైన ఎలా ఉంటుందంటే మాన్సూన్ని వీక్ చేస్తుంది. మాన్సూన్ వీక్ అయిపోతే ఏమవుతుంది, వర్షాలు సరిగ్గా పడదు, రెయిన్ఫాల్స్ సరిగ్గా ఉండదు. దీనివల్ల ఏమవుతుంది, కరువు కాటకాలు వస్తాయి, అంటే డ్రాట్ కండిషన్స్ ఫామ్ అవుతుంది ఇండియాలో. ఎల్నినో యొక్క ప్రభావము అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లానీనా అనేది ఎల్నినోకి ఆపోజిట్, దట్ ఈస్ అబ్నార్మల్ కూలింగ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ వాటర్స్ చాలా కూల్ అయిపోయినప్పుడు లానీనా అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల ఇండియన్ మాన్సూన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే ఆప్షన్ సి స్ట్రాంగ్ మాన్సూన్ అండ్ అబవ్ నార్మల్ రెయిన్ఫాల్. మనం ఎల్నినో చూసాం కదా ఇంతకుముందు, అసలు రెయిన్ఫాల్ సరిగ్గా పడదు, పడాల్సిన దానికంటే తక్కువ పడుతుంది. అదే లానీనా ఫామ్ అయిందంటే పసిఫిక్ ఓషన్లో ఇండియాలో మాన్సూన్ టైంలో పడాల్సిన రెయిన్ఫాల్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది, ఫ్లడ్స్ అలా వస్తాయన్నమాట. సో ఇట్ ఇండికేట్ స్ట్రాంగ్ మాన్సూన్, అది వాటి యొక్క ఎఫెక్ట్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఏంటి ఇండియాలో, అక్షరాస్యత రేట్ ఏంటి అంటే 74.04%. దీంట్లో మేల్ లిటరసీ ఏమో 82.14%, ఫీమేల్ ఏమో 65.46%. తర్వాత అదే సెన్సస్లో 2011 సెన్సస్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ అరౌండ్ 93.1% లిటరసీ రేట్ ఉంది. దాంతో వెంటనే ఫాలో అయ్యేది లక్షద్వీప్ 92.28% అండ్ మిజోరాం 91.58%. నెక్స్ట్ ఏ రాష్ట్రం లోయెస్ట్ లిటరసీ రేట్ని కలిగి ఉంది అంటే 63.82% పీపులే అక్కడ లిటరేట్స్. అవి ఏంటి అంటే బీహార్. సో లీస్ట్ లిటరేట్ స్టేట్ అంటే బీహార్. దానిపైన అరుణాచల్ ప్రదేశ్ 66.95తో, దానిపైన రాజస్థాన్ 67.06%. నెక్స్ట్ 2011 సెన్సస్ ప్రకారం పాపులేషన్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇది ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్. 2001 నుంచి 2011 వరకు ఎంత ఇంక్రీజ్ అయింది భారతదేశ జనాభా అంటే 17.7%. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ ఇచ్చాను, రివర్స్ అండ్ దేర్ ఆరిజిన్ ఏరియాస్ అన్నమాట. ఎక్కడ నుంచి ఆ రివర్స్ పుడుతున్నాయి, ఆ నదులు పుడుతున్నాయి అనేది మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇండస్ రివర్ ఆర్ సింధు నది ఎక్కడ పుడుతుంది అంటే బొకార్చు గ్లేషియర్, మానస్ సరోవర్ లేక్ దగ్గర బొకార్చు గ్లేషియర్ నుంచి సింధు నది ఫ్లో అవుతుంది. ఇక్కడ మిగిలిన నదులంతా కూడా సింధు నదికి ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఝేలం అనే నది
ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే వెరీనాగ్ డిస్ట్రిక్ట్ నుంచి జేలం నది ఆరిజినేట్ అవుతుంది. అండ్ చేనాబ్ వచ్చి బడాలాచాలా పాస్. నెక్స్ట్ రావి నది వచ్చి రోహతాంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్ నియర్ కుల్లు వ్యాలీ. నెక్స్ట్ బియాస్ ఎక్కడి నుంచి అంటే బియాస్ కుండ్ నియర్ రోహతాంగ్ పాస్ నుంచి బ్యాస్ అండ్ రవి. వ్యాస్ అంటాం కదా, వ్యాస భగవాన్ అలా అంటాం కదా, వ్యాస్ని వాళ్ళ లాంగ్వేజ్లో అది బియాస్ అయిపోయింది అనమాట. బియాస్ అని అంటారు. నెక్స్ట్ సత్లజ్ వచ్చి రాకాస్ లేక్ నియర్ మానస్ సరోవర్. రాకాస్ తల్ అంటారు, రాకాస్ లేక్ నియర్ మానస్ సరోవర్. నెక్స్ట్ ఇంకొన్ని రివర్స్. గంగా నది గంగోత్రి గ్లేషియర్ ఉత్తరాఖండ్. ఈ గంగోత్రి గ్లేషియర్ ఉత్తరాఖండ్లో లార్జెస్ట్ గ్లేషియర్ అనమాట. నెక్స్ట్ యమునా నది యమునోత్రి గ్లేషియర్. చంబల్ వచ్చి వింధ్యా సత్పుడా హిల్స్ అంటాం కదా, దాంట్లో వింధ్యా హిల్స్ నుంచి చంబల్ నది వెళ్తుంది, ఆరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ రామగంగా ఏది మాప్చా చుంగో గ్లేషియర్. మాప్చా చుంగో గ్లేషియరేనా? రామగంగా ఈజ్ గఢ్వాల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరాఖండ్. రామగంగా గఢ్వాల్ డిస్ట్రిక్ట్. గగ్రా వచ్చి మాప్చా చుంగో గ్లేషియర్ టిబెట్. ఇవంతా కూడా గంగాకి ఉపనదులు, ట్రిబ్యూటరీస్ ఇవి. నెక్స్ట్ గంగా ఏమో లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా కదా. సెకండ్ లాంగెస్ట్ రివర్ చెప్పండి. సెకండ్ లాంగెస్ట్ రివర్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇండియాలో. ఫస్ట్ లాంగెస్ట్ రివర్ ఏమో గంగా, సెకండ్ ఏది? నెక్స్ట్ ఇంకొన్ని రివర్స్ అండ్ దేర్ ఆరిజిన్ చూద్దాము. బ్రహ్మపుత్ర యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంది అంటే చెమ్యాంగ్డుంగ్ గ్లేషియర్, కైలాష్ మానసరోవర్ అని తెలుసు కదా, టిబెట్లో ఉంటుంది. సో అక్కడ నుంచి చెమ్యాంగ్డుంగ్ గ్లేషియర్ నుంచి బ్రహ్మపుత్ర ఆరిజినేట్ అవుతుంది. తీస్తా వచ్చి కాంచన్జంగా పీక్ నుంచి తీస్తా. అండ్ సుబాన్సిరి వచ్చి తిబ్బెత్ నుంచి. అండ్ బరాక్ రివర్ వచ్చి మణిపూర్లో ఫ్లో అయ్యే లాంగెస్ట్ రివర్. ఇదేమో మణిపూర్లో బాగా ఫ్లో అవుతుంది, మేఘాలయలో కూడా ఫ్లో అవుతుంది. కాకపోతే దీని యొక్క ఆరిజిన్ వచ్చి మౌంట్ జాపో నాగాల్యాండ్లో ఉంటుందన్నమాట. నాగాల్యాండ్. నెక్స్ట్ ఇంకొన్ని రివర్స్. మహానది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే సిహావా రాయ్పూర్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్. గోదావరి యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంది? గోదావరి త్రయంబకేశ్వర్, నాసిక్, మహారాష్ట్ర. నెక్స్ట్ కృష్ణ రివర్ మహాబలేశ్వర్, సయాద్రి రేంజెస్ మహారాష్ట్ర. నెక్స్ట్ కావేరి వచ్చి ప్రెసైజ్గా తలకావేరి అని ఒకటి ఉంది, కూర్గ్ దగ్గర కొడగు డిస్ట్రిక్ట్లో. బ్రహ్మగిరి హిల్స్ ప్రెసైజ్గా తలకావేరి అని కూడా అంటారు. తలకావేరి ఆరిజిన్ ఆర్ బ్రహ్మగిరి హిల్స్ ఉన్నా కూడా అదే ఆన్సర్. కొడగు డిస్ట్రిక్ట్ కర్ణాటకలో. నెక్స్ట్ నర్మదా యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంది? నర్మదా అమర్కంటక్ ప్లాట్యూ. నెక్స్ట్ తాపీ రివర్ ఆర్ తాప్తి అన్నా కూడా అదే సేమ్. ముల్తాయ్ బేతూల్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ లూని ఎక్కడ? పుష్కర్ వ్యాలీ అరావళి రేంజ్. నెక్స్ట్ మాహి రివర్ వచ్చి వింధ్యా హిల్స్. సత్పుడా వింధ్యా ఉంది కదా, దాంట్లో వింధ్యా హిల్స్లో మాహి. మీరు నాకు చెప్పండి, అరావళి రేంజ్ వాట్ టైప్ ఆఫ్ హిల్స్? ఏ టైప్ ఆఫ్ హిల్స్ అంటే ఫోల్డ్ మౌంటైన్సా, బ్లాక్ మౌంటైన్సా, ఏ టైప్ కింద వస్తుంది అరావళి రేంజ్? నెక్స్ట్ టాలెస్ట్ వాటర్ ఫాల్ ఏంటి ఇండియాలో అంటే కుంచికల్ ఫాల్స్ అరౌండ్ 460 మీటర్స్ హైట్లో ఉంటుంది కుంచికల్ ఫాల్స్. నెక్స్ట్ సాయిల్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పిన ప్రతి ఎంసీక్యూ ఇంపార్టెంటే, జాగ్రత్తగా వినండి. ఏ సాయిల్లో పొటాష్ అండ్ లైమ్ తక్కువ ఉంటుంది బట్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది? అవే అలూవియల్ సాయిల్, ఒండ్రు మట్టి అంటారు. ఈ అలూవియల్ సాయిల్స్లోనే వీట్, రైస్, షుగర్ కేన్, కాటన్, జూట్ తక్కువే కానీ ఎక్కువగా పండించేది వీట్, రైస్, షుగర్ కేన్ అనమాట. నెక్స్ట్ ఏ సాయిల్లో లైమ్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియా, పొటాష్ ఎక్కువ ఉంటుంది? కాటన్ కల్టివేషన్కి చాలా పర్ఫెక్ట్గా ఉండే సాయిల్ అది ఏంటి అంటే బ్లాక్ సాయిల్, నల్ల రేగడి నేలలు.
దీంట్లోనే కాటన్, షుగర్ కేన్, జోవార్, టొబాకో అవి పండిస్తారు. వీట్ రైస్ తక్కువే, కొన్ని అడిషన్స్ చేసి ఇప్పుడు దీంట్లో కొన్ని డెఫిషియెంట్గా ఉంటుంది న్యూట్రియంట్స్, దాన్ని ఫెర్టిలైజర్స్ వాటి ద్వారా యాడ్ చేసి వీటిని కూడా పండించవచ్చు. కానీ ముఖ్యంగా ఇవి తీసేయండి, కాటన్ ఎక్కువ పండిస్తారు. ప్రిఫరబుల్ సాయిల్ అనమాట బ్లాక్ సాయిల్. నెక్స్ట్ ఏ సాయిల్ ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది అండ్ పొటాష్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ నైట్రోజన్, ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది. అది ఏంటి అంటే రెడ్ సాయిల్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అలూవియల్ సాయిల్లో ఈ రెండు తక్కువగా ఉన్నాయి, ఐరన్ ఆక్సైడ్, పొటాష్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది. అదే రెడ్ సాయిల్లో ఐరన్ ఆక్సైడ్, పొటాష్ ఎక్కువ ఉంది, నైట్రోజన్, ఫాస్ఫరస్ తక్కువ ఉంది. అలా మీరు కంపేర్ చేసుకొని చదువుకోండి. రెడ్ సాయిల్ రెడ్ కలర్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల. ఈవెన్ ఎల్లో సాయిల్ కూడా ఎల్లోగా ఎందుకు ఉంటుందంటే ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ వల్ల. సో ఇవి ప్రిఫరబుల్గా పల్సెస్కి ఎక్కువ ఉంటుంది. ఈ కాటన్, షుగర్ కేన్ కంటే కూడా పల్సెస్కి ఎక్కువ ప్రిఫరబుల్ సాయిల్ ఇది. నెక్స్ట్ ఏ సాయిల్ ఐరన్ ఆక్సైడ్, పొటాష్లో ఎక్కువ రిచ్గానే ఉంటుంది, కానీ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ కాల్షియంలో పువర్గా ఉంటుంది. అదేంటి అంటే లాటరైట్ సాయిల్, కంకర మట్టి ఆర్ కంకర నేల అంటారు. ఈ సాయిల్లోనే కల్టివేషన్, క్యాష్ క్రాప్స్ అంటారు కదా, క్యాష్ క్రాప్స్, ప్లాంటేషన్స్ అంటారు, ప్లాంటేషన్ క్రాప్స్, వాటిని ఎక్కువ పండిస్తారనమాట. బనానా, క్యాషు, టీ, కాఫీ, రబ్బరు ఇవంతా కూడా లాటరైట్ సాయిల్స్లో పండిస్తారు, కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఏ సాయిల్ హై సాల్యుబుల్ సాల్ట్స్ ఉంటాయి అండ్ ఫాస్ఫేట్స్ కూడా హైగా ఉంటుంది, కానీ హ్యూమస్ అండ్ నైట్రోజన్ తక్కువ ఉంటుంది. అది ఏ సాయిల్ అంటే ఎడారి నేలలు, దట్ ఈస్ అరిడ్ సాయిల్. ఇక్కడ ఎడారి నేలల్లో ఎక్కువగా మిల్లెట్స్ అలా అవి ఎక్కువ పండుతాయి అన్నమాట. బార్లే, మస్టర్డ్ సీడ్స్ అలాంటివి, మిల్లెట్స్, మెయిజ్ ఇలాంటివి. నెక్స్ట్ ఏ సాయిల్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం రిచ్గా ఉంటుంది, కానీ నైట్రోజన్ అండ్ కాల్షియం డెఫిషియెంట్గా ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. ఏంటి అంటే సోడియం ఎక్కువ ఉందంటేనే మనకు చెప్పేయచ్చు సాల్టీగా ఉంటుంది, సెలైన్ సాయిల్ అది అని. సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్, ఈ సాయిల్స్ వచ్చి అన్ఫిట్ అనమాట, అగ్రికల్చర్ చేయడానికి ఇది అన్ఫిట్ సాయిల్స్, ఇక్కడ ఏం చేయలేం. నెక్స్ట్ లాకుస్ట్రీన్ డిపాజిట్స్ కశ్మీర్ వ్యాలీస్లో కనిపిస్తాయి అండ్ భదర్వా వ్యాలీస్లో కనిపిస్తాయి. వాటిని ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాకుస్ట్రీన్ డిపాజిట్స్ అంటే ఏంటి అంటే లాకుస్ట్రీన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు లేక్స్. లేక్స్ అంటే ఏంటి? సరస్సులు అంటారు కదా. ఆ లేక్స్లో ఏవైతే మట్టి, ఇసుక, ఈ నదులన్నీ తీసుకొని వస్తూ ఉంటాయి, అవి తర్వాత చనిపోయిన యానిమల్స్ యొక్క అవశేషాలు, ఫాసిల్స్ ఇవన్నీ డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. వాటిని లాకుస్ట్రీన్ డిపాజిట్స్ అంటారు. ఇవేమి అంటే రిచ్ సాయిల్ని చేస్తుంది. అందుకని ఈ కరేవాస్లో వాటి పేరు ఏంటి అంటే కరేవాస్ అనమాట. ఈ కరేవాస్లో సాఫ్రన్, కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సాఫ్రన్ కల్టివేషన్ చేస్తారు. సాఫ్రన్ చాలా కాస్ట్లీ కదా, సో ఈ సాయిల్స్లోనే, కాశ్మీర్ వ్యాలీలోనే ఈ సాఫ్రన్ కల్టివేషన్ చేస్తారు, కరేవాస్లో. నెక్స్ట్ ఫారెస్ట్ చూద్దాము. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కువగా ఏ రీజియన్లో ఉంది మన ఇండియాలో అంటే వెస్టర్న్ ఘాట్స్, షిల్లాంగ్ ప్లాట్యూ మేఘాలయలో అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఎక్కడైతే 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుందో అవి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనమాట. ఎప్పుడు అక్కడ పచ్చగా ఉంటాయి ఆ ఫారెస్ట్, ఆకులు రాలవు, ఏమీ ఉండదు, ఎవర్ గ్రీన్, ఎప్పటికీ గ్రీన్గా ఉంటుంది. సో ఈ ఫారెస్ట్లో మనకు ముఖ్యంగా కనిపించే ట్రీస్ మహోగనీ, రోజ్వుడ్, బ్యాంబూ అండ్ రబ్బర్. నెక్స్ట్ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్. ఈ డెసిడ్యువస్ ఫారెస్ట్ 2 రకాలు, మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్ అండ్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్. డెసిడ్యువస్ అంటే ఏంటి అంటే ఆకు రాల్చే ఫారెస్ట్ అనమాట. దాంట్లో మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్ ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి అంటే వెస్టర్న్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ తెరాయ్ రీజియన్. తెరాయ్ తెలుసు కదా, తెరాయ్, బాబర్, ఖాదర్, భాంగర్ అని నార్దర్న్ ప్లెయిన్స్లో కనిపిస్తుంది, ఆ రీజియన్లో ఉంటుంది. మేజర్ ట్రీస్ వచ్చేసి టీక్, సాల్, బ్యాంబూ అండ్ శాండల్వుడ్, చందనం చెట్లు. బ్యాంబూ అంటే ఏంటి? వెదురు. నెక్స్ట్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ అంటే మెయిన్గా ఎక్కడ కనిపిస్తాయి అంటే ఈస్టర్న్ రాజస్థాన్ అండ్ రెయిన్ షాడో రీజియన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఇటుపక్క రెయిన్ వస్తుంది, మరి ఈ పక్క ఏమవుతుంది, అవి రెయిన్ పడదు. సో అలా రెయిన్ పడని రీజియన్స్ని రెయిన్ షాడో రీజియన్స్ అంటారు. అలాంటి ప్లేసెస్లో డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ కనిపిస్తుంది. అరౌండ్ 70 to 100 సెంటీమీటర్స్ అంతవరకే ఉంటుందన్నమాట రెయిన్ఫాల్. అదే మాయిస్ట్ డెసిడ్యువస్లో 100 అరౌండ్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ మాత్రమే కనిపిస్తుంది.
నెక్స్ట్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ ఏ రీజియన్లో ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఇందోర్ రీజియన్, మధ్యప్రదేశ్లోని ఇందోర్ రీజియన్ నుంచి కర్నూల్ ప్లాట్యూ ఆంధ్రప్రదేశ్ రీజియన్ వరకు ట్రాపికల్ థార్న్ అంటే ఏంటి, ముల్ల ఫారెస్ట్ కనిపిస్తాయి అన్నమాట. దీంట్లో మనకి బాగా కనిపించే ట్రీస్ ఏంటి అంటే బబూలు, ఖేర్, పామ్ ట్రీస్ అంటే తెలుసు కదా, పామ్ ట్రీస్, క్యాక్టస్ అంటారు చూడు, ముళ్ళ చెట్లు, అవి ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ. నెక్స్ట్ మౌంటైన్ ఫారెస్ట్ అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ అనమాట. ఈ ఫారెస్ట్లో ఏ టైప్ ఆఫ్ రీజియన్స్లో కనిపిస్తాయంటే అఫ్కోర్స్ మౌంటైనియస్ రీజియన్స్ అంటే పర్వత ప్రాంతాలు. 1500 మీటర్స్ వరకు ట్రాపికల్ ఫారెస్ట్ కనిపిస్తాయి. 1500 మీటర్స్ అబవ్ వరకు ఆల్పైన్ ఫారెస్ట్ ఇంకా కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్కువగా మనకు కనిపించే ట్రీస్ ఏంటి ఫారెస్ట్లో అంటే దేవదారు వృక్షాలు, దేవదారు చెట్లు అంటారు కదా, అది స్ప్రూస్, సిల్వర్ ఫర్, చిర్. అదే ఇలాగా కూసుగా ఉన్నట్లు ఉంటాయి చూడండి ఆకులు, అలాంటి ట్రీస్ కనిపిస్తాయి. వాటిని పైన్ ట్రీస్ అంటారు. అవంతా కూడా ఈ మౌంటైన్ ఫారెస్ట్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ లిట్టోరల్ అండ్ స్వాంప్, చిత్తడి నేలలు ఆర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తాయి అంటే డెల్టాస్ ఉంటాయి కదా, నదులు, ముఖ్యంగా ఈస్ట్ వర్డ్ ఫ్లో అయ్యే నదులంతా కూడా డెల్టాస్ ఫామ్ చేస్తాయి. ఆ డెల్టాస్ ఎక్కడ ఫామ్ అవుతాయో అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా డెల్టాయిక్ ట్రాక్స్ ఆఫ్ గంగా, గోదావరి, కృష్ణా రివర్స్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కనిపిస్తాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కూడా రకరకాల ట్రీస్ ఉంటాయి, లైక్ సుందరి ట్రీస్, బ్లాక్ మ్యాంగ్రూవ్ ట్రీస్, వైట్ మ్యాంగ్రూవ్ ట్రీస్ అండ్ రెడ్ మ్యాంగ్రూవ్ ట్రీస్ అని సుందరి ట్రీస్. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నేమ్. సో ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ సుందరి ట్రీస్కి, మ్యాంగ్రూవ్ ట్రీస్లో ఉండే ట్రీస్కి అంతా కూడా రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ ఏం చేస్తాయి అంటే సెలైన్ వాటర్ని పీల్చుకునేస్తాయి అన్నమాట. ఆ వాటర్ని పీల్చుకొని అండ్ ఆల్సో ఈ టైడ్స్ వస్తాయి కదా, అలలు, వాటి నుంచి కోస్ట్ని రక్షిస్తాయి అన్నమాట. ఇవి పట్టుకొని ఉంటాయి, ఇసుక లోపలికి వెళ్ళిపోయి చాలా స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటాయి. అందుకని ఈ మ్యాంగ్రూవ్స్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా సునామీస్ వస్తున్నప్పుడు ఇలాంటి టైంలో మ్యాంగ్రూవ్స్ ఒక బార్డర్ లాగా సెక్యూర్డ్గా సేఫ్గా ఉంచుతుంది అన్నమాట కోస్ట్ని. సో అందుకని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది ఇండియాలో, ఈవెన్ వరల్డ్లో కూడా అదే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మినరల్స్ అండ్ వాటి రిజర్వ్స్ చూద్దాము. 97% కంటే ఎక్కువ కోల్ రిజర్వ్స్ ఇండియాలో ఎక్కడి నుంచి కనిపిస్తాయి అంటే దామోదర్ రివర్ వ్యాలీలో, సోన్, మహానది, గోదావరి ఈ రివర్ వ్యాలీస్ దగ్గరంతా కూడా 97% కంటే ఎక్కువ కోల్ రిజర్వ్స్ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ పెట్రోలియం రిజర్వ్స్ ఇండియాలో ఏ బేసిన్స్లో కనిపిస్తాయి అంటే అస్సాం, గుజరాత్, ముంబై ఆ బేసిన్స్ దగ్గర పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కువగా ఉంది. మన గోదావరి, కృష్ణా బేసిన్లో కూడా పెట్రోలియం రిజర్వ్స్ ఉంది. నెక్స్ట్ 95% ఆఫ్ ఇండియాస్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఏ స్టేట్స్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది అంటే ఈ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. 95% కంటే ఎక్కువ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉన్న స్టేట్స్ ఇవి. విచ్ స్టేట్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 27.08% ఆఫ్ ఇండియాస్ మ్యాంగనీస్ రిజర్వ్స్. మ్యాంగనీస్ నిలువల్లో ఏ స్టేట్ 27% కంటే ఎక్కువ నిలువలు కలిగి ఉంది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ నికెల్ డిపాజిట్స్ ఎక్కువ ఉండేది ఒడిస్సాలో. సో ఆ ఒడిస్సాలో కూడా ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఈ నికెల్ డిపాజిట్స్ కనిపిస్తాయి అంటే కటక్ అండ్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్స్. తర్వాత లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ నికెల్ ఇండియాలో ఏంటి అంటే జార్ఖండ్. నెక్స్ట్ హైయెస్ట్ కాపర్ ఓర్ రిజర్వ్స్, రాగి ఖనిజ నిల్వలు ఎక్కడ ఉంది ఇండియాలో అంటే రాజస్థాన్లో కాపర్ మైన్స్ ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ కానీ కాపర్ మైన్స్ ఏమో రాజస్థాన్లో ఎక్కువ ఉంది, కానీ లీడింగ్ కాపర్ ఓర్ ప్రొడ్యూసర్ ఏంటి అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ మేజర్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ రీజియన్ ఏంటి అంటే గుజరాత్లోని ఖేడా డిస్ట్రిక్ట్, బాక్సైట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ జావర్ మైన్ ఇన్ రాజస్థాన్ ఈజ్ ఫేమస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ మినరల్ అంటే వెండి, సిల్వర్. చాలా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సిల్వర్ ఇండియాలో నుంచి వస్తుంది ఎక్కడ నుంచి అంటే జావర్ మైన్.
దాని తర్వాత ప్లేస్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్, తర్వాత హట్టి మైన్స్ కర్ణాటకలోనే, ఈ రెండు కర్ణాటకలోనే ఉంటాయి. ఈ మైన్స్ తర్వాత ప్లేస్లో ఇవి ఉన్నాయన్నమాట సిల్వర్ ప్రొడక్షన్లో కూడా. నెక్స్ట్ 99% ఆఫ్ ఇండియాస్ గోల్డ్ ప్రొడక్షన్ ఏ మైన్స్ నుంచి వస్తుంది అంటే అఫ్ కోర్స్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అండ్ హట్టి మైన్స్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విచ్ మినరల్, మన ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విచ్ మినరల్ అంటే మైకా, అబ్రకం. ఆ మైకాలో కూడా ఏ రాష్ట్రం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఏంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మేజర్ మైకా ప్రొడ్యూసింగ్ స్టేట్. మేజర్ మైకా ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది కాదు ఈ నాలుగిట్లో అంటే హర్యానా కాదు, మిగిలినవన్నీ కూడా మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట మైకా అబ్రకంకి సంబంధించి. నెక్స్ట్ థోరియం మోనోజైట్ అండ్ ఇల్మనైట్ శాండ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు ఈ థోరియం అనేది. సో ఈ మోనోజైట్ శాండ్స్, ఇల్మనైట్ శాండ్స్ అనేది ఎక్కడ కనిపిస్తాయి మన ఇండియాలో అంటే ఈ కోస్టల్ రీజియన్స్ ఉంటాయి కదా, కోస్టల్ రీజియన్స్ కేరళ, తమిళనాడు కోస్ట్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో కూడా కోస్టల్ రీజియన్స్లో మోనోజైట్ శాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ శాండ్లో నుంచి థోరియంని తీసుకుంటారు. థోరియం దేనికి పనికి వస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీకి కదా, సో దానికన్నమాట. నెక్స్ట్ జాదుగూడ యురేనియం మైనింగ్ రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, ఏ రాష్ట్రంలో ఉంది జాదుగూడ యురేనియం మైనింగ్ రీజియన్ అంటే జార్ఖండ్లో. యురేనియం ఎక్కువగా ఉండే స్టేట్స్ జార్ఖండ్, రాజస్థాన్ అండ్ మేఘాలయ. నెక్స్ట్ ఇండియా యొక్క ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ అప్సరా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఇండియాలోని తొలి అణు పరిశోధన రియాక్టర్, దాని పేరు అప్సరా అనమాట. అది ఎక్కడ ఉంది అంటే ట్రాంబే నియర్ ముంబైకి సమీపంలో ఉన్న ట్రాంబే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో ఉంది. నెక్స్ట్ ఇండియా యొక్క ఫస్ట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ తారాపూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. అది ఏ సంవత్సరంలో అంటే 1969. పవర్ రియాక్టర్ అంటే అణు విద్యుత్ రియాక్టర్ ఇది. నెక్స్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే డేటా అంతా కూడా జాగ్రత్తగా వినండి. ఏ స్టేట్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోలార్ పవర్ ఇన్ ఇండియా. సోలార్ పవర్ అంటే తెలుసు కదా, సౌర విద్యుత్ అంటారు. సూర్యుడి నుంచి వచ్చే లైట్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాం. సో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. రాజస్థాన్లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ సోలార్ పార్క్, అది ఆపరేషనల్గా ఉండేది అంటే వర్కింగ్లో ఉండే సోలార్ పార్క్ అంటే బద్లా సోలార్ పార్క్ అనేది రాజస్థాన్లోనే ఉంది, థార్ డెజర్ట్లో. థార్ ఈజ్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఆఫ్ ఇండియా కదా, సో అక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఏ స్టేట్ లీడ్లో ఉంది విండ్ పవర్ జనరేషన్లో, అంటే గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే దాంట్లో ఏ స్టేట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో, నేను చెప్తున్నా ఇన్స్టాల్డ్ కెపాసిటీలో లీడింగ్ స్టేట్ ఏది అంటే గుజరాత్ 33 బిలియన్ యూనిట్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుందంట ప్రతి సంవత్సరం. అండ్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు కచ్ రీజియన్లో కేవడా రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ని. నెక్స్ట్ ఏ స్టేట్ కోల్ బేస్డ్ థర్మల్ ఎనర్జీ పవర్ జనరేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ బ్యాక్ బోన్గా ఉంది ఇండియాలో అంటే ఛత్తీస్గఢ్ అంటే బొగ్గు నుంచి తయారు చేసే ఎలక్ట్రిసిటీలో ఛత్తీస్గఢ్ ఫస్ట్లో ఉందన్నమాట. అండ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ కోల్ మైనింగ్ స్టేట్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి, అంటే ఏ ఎనర్జీ సోర్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎంత పర్సంటేజ్ మనం జనరేట్ చేస్తున్నాం అంటే చూడండి, ఫస్ట్ కోల్ అండ్ లిగ్నైట్ నుంచి 70.8% నుంచి 75% వరకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి అంటే సోలారు, విండ్, స్మాల్ హైడ్రో ఇవంతా కూడా అనమాట. ఈ రెన్యూబుల్ ఎనర్జీ నుండి ఎంత 16.5% ఎలక్ట్రిసిటీ జనరేషన్ వస్తుంది. నెక్స్ట్ హైడ్రో పవర్ నుండి 8.6% ఎలక్ట్రిసిటీ జనరేషన్ వస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ నుండి 2.7% ఎలక్ట్రిసిటీ జనరేషన్ వస్తుంది. న్యాచురల్ గ్యాస్ అండ్ అదర్స్, ఇప్పుడు బయో ఎనర్జీ ఇవంతా కలుపుకుంటే 1.4% వాటి యొక్క షేర్ ఉందన్నమాట. నెక్స్ట్ గ్లోబల్గా ప్రపంచంలోనే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత విండ్ పవర్ జనరేషన్లో మనం 4th ర్యాంక్లో ఉన్నాము.
అదే సోలార్ పవర్ కెపాసిటీలో మనం 3rd ర్యాంక్లో ఉన్నాము. ఓవరాల్గా విండ్ సోలార్ కలిపితే చైనా యుఎస్ తర్వాత 3rd ప్లేస్లో ఉన్నాం. విండ్ సోలార్ కలిపితే ఇండివిజువల్గా విండ్ అయితే 4th ర్యాంక్, సోలార్ అయితే 3rd ర్యాంక్, రెండు కలిపి అంటే మనం 3rd ర్యాంక్లో ఉన్నాం. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ ఇది ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మన ఇండియాలో ఎంత ఉంది. సోలార్ పవర్ ఏమో 150.26 గీగావాట్స్ అప్రాక్సిమేట్లీ ప్రస్తుతం ఉన్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ. విండ్ పవర్ ఏమో 56.09 గీగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది. లార్జ్ అండ్ స్మాల్ హైడ్రో పవర్ ఏమో 56.58 గీగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ బయో ఎనర్జీ ఏమో 11.75 గీగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉందన్నమాట. తర్వాత మనం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి 283.46 గీగావాట్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన టార్గెట్ ఏంటి? ఇండియా యొక్క టార్గెట్ 500 గీగావాట్స్ బై 2030 కల్లా జనరేట్ చేయాలి అని టార్గెట్. దాంట్లో ఆల్మోస్ట్ 50% మనం రీచ్ అయిపోయాం, 50% కంటే అబవ్ రీచ్ అయిపోయాం. రెన్యూబుల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇన్ని గీగావాట్స్ అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం. అది మనం ఆల్రెడీ 50% కంటే ఎక్కువ రీచ్ అయిపోయాం, ఇంకొక కొంచెం రీచ్ అవ్వాలి బై 2030. నెక్స్ట్ ఇండియా యొక్క కోస్ట్ లైన్ మారింది కదా, సో ఎంత ఉంది ఇప్పుడు అంటే 7517 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? మేజర్ పోర్ట్స్ 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో, ప్రధాన నౌకాశ్రయాలు. ఇప్పుడు చెప్పే పోర్ట్స్ గురించి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దీన్ దయాల్ పోర్ట్ ముందు కండ్లా పోర్ట్ అని పిలిచేవాళ్ళు, అది ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉంది. ఇండియా యొక్క లార్జెస్ట్ పోర్ట్ కార్గో వాల్యూమ్తో అండ్ ఇట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ ఫ్రీ ట్రేడ్ జోన్ అండ్ టైడల్ పోర్ట్ ఇది. నెక్స్ట్ ముంబై పోర్ట్ మహారాష్ట్రలో ఉంది, లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్ ఇండియాలో, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్స్ అన్నమాట. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. దీనికి ఇంకో పేరు వచ్చి నవశేవ. ఇండియా యొక్క బిజియెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇది. నెక్స్ట్ మర్ముగావ్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గోవాలో ఉంది, జువారీ ఎస్చురీలో. ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెంట్. న్యూ మ్యాంగళూర్ పోర్ట్ చీఫ్ పోర్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే కర్ణాటకలో. కాఫీ, క్యాష్యూ నట్స్ అండ్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అండ్ కొచ్చి పోర్ట్ ఏమో కేరళలో ఉంది, వెంబనాడ్ లేక్లో. వెంబనాడ్ లేక్ ఈజ్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ కేరళ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ ఆల్సో. నెక్స్ట్ వాధ్వా పోర్ట్ ఇప్పుడు వచ్చే 13th మేజర్ పోర్ట్ అనమాట, కన్స్ట్రక్షన్లో ఉంది, డెవలప్మెంట్లో ఉందన్నమాట. ఏ రాష్ట్రానికి చెందినది అంటే మహారాష్ట్ర. ఇది ఏమవుతుంది అంటే ఇండియాలోని లార్జెస్ట్ డీప్ వాటర్ పోర్ట్స్లో వన్ ఆఫ్ ద పోర్ట్గా ఇది అవ్వబోతుంది అనమాట. నెక్స్ట్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, ముందు దాన్ని కోల్కతా పోర్ట్ అనేవాళ్ళు. ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇండియా యొక్క ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్ ఇది అండ్ ఓన్లీ రివరైన్ మేజర్ పోర్ట్ అంటే సముద్రం పైన పోర్ట్ కాకుండా ఇది నది పైన ఉండే పోర్ట్ అనమాట. నది పైన ఉండేదాన్ని రివరైన్ పోర్ట్ అంటారు. పారాదీప్ పోర్ట్ ఒడిశాలో ఉంది, మేజర్ డీప్ వాటర్ పోర్ట్ ఫర్ కోల్ అండ్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్. అండ్ విశాఖపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇండియా యొక్క డీపెస్ట్ న్యాచురల్ పోర్ట్ ఇది. కామరాజర్ పోర్ట్ తమిళనాడులో ఉంది, ఇండియాలో ఫస్ట్ కార్పొరేట్ మేజర్ పోర్ట్ ఇది, గవర్నమెంట్ది కాదు, కార్పొరేట్ మేజర్ పోర్ట్. ఎన్నోర్ పోర్ట్ అనేవాళ్ళు ముందు దాని పేరు. నెక్స్ట్ చెన్నై పోర్ట్ అనేది తమిళనాడులో ఉంది, లార్జెస్ట్ పోర్ట్ ఆన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సెకండ్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వివో చిదంబరనార్ పోర్ట్, తుటికోరెన్ పోర్ట్ అని కూడా అంటారు, ఇది తమిళనాడులో ఉంది, ఫేమస్ ఫర్ కంటైనర్ ట్రాఫిక్, ఫర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఎక్స్పోర్ట్స్. పోర్ట్ బ్లెయిర్ పోర్ట్ ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. సో మేజర్ పోర్ట్గా 2010లో డిక్లేర్ చేశారు. సో మ్యారిటైమ్ ఆపరేషన్స్కి చాలా స్ట్రాటజిక్ పోర్ట్ అనమాట. నెక్స్ట్ లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ కమర్షియల్ పోర్ట్, అదానీ వాళ్ళు ఓన్ చేసే ముంద్రా పోర్ట్ గుజరాత్లో ఉంది, లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ కమర్షియల్ పోర్ట్. నెక్స్ట్ హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏంటి అంటే తెహరీ డ్యామ్ ఉత్తరాఖండ్లో ఉంది, భాగీరథి నది పైన 260.5 మీటర్స్, కిలోమీటర్స్ కాదు. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏంటి అంటే హీరాకుడ్ డ్యామ్ మహానది నది పైన ఉంది అండ్ ఒడిస్సాలో ఉంది, అరౌండ్ 25 కిలోమీటర్స్. అండ్ ఏ డ్యామ్ లార్జెస్ట్ రిజర్వాయర్ కెపాసిటీ కలిగిన డ్యామ్ అంటే ఇందిరా సాగర్ డ్యామ్ నర్మదా రివర్ పైన ఉంది మధ్యప్రదేశ్లో.
అండ్ నెక్స్ట్ వచ్చి వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ వాటర్ డైవర్జన్ స్ట్రక్చర్స్ స్టిల్ ఇన్ యూజ్ ఏంటి అంటే కల్లనై డ్యామ్ అనేది ఓల్డెస్ట్ ఆనకట్ట డ్యామ్ అనమాట. 2nd సెంచురీలో చోళా డైనస్టీ కింగ్ అయిన కింగ్ కరికాలన్ నిర్మించారు అక్రాస్ ద కావేరీ రివర్ ఇన్ తమిళనాడు. భాక్రా నంగల్ డ్యామ్ ఒకటి, నంగల్ డ్యామ్ ఒకటి. భాక్రా అనేది హిమాచల్ ప్రదేశ్లోని డ్యామ్ అండ్ నంగల్ డ్యామ్ వచ్చి పంజాబ్లోని నంగల్ విలేజ్లో డ్యామ్ అనమాట. సో ఈ డ్యామ్ వచ్చి 2 రాష్ట్రాల మధ్యలో ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. ఇదేంటంటే హయ్యెస్ట్ స్ట్రెయిట్ గ్రావిటీ డ్యామ్ ఇన్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపైన నిర్మించారు అంటే నర్మదా నదిపైన, గుజరాత్లో. అండ్ వరల్డ్ 2nd లార్జెస్ట్ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ బై వాల్యూమ్ ఇది. అండ్ ఏ డ్యామ్ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాసనరీ డ్యామ్ బై స్ట్రక్చరల్ వాల్యూమ్గా రికగ్నైజ్ అవ్వబడింది అంటే నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నది పైన లార్జెస్ట్ మ్యాసనరీ డ్యామ్ అనమాట. ఇండియా ర్యాంక్స్ ఏ ప్లేస్లో ఉంది ఇండియా యొక్క ర్యాంక్ రైస్ అండ్ వీట్ ప్రొడక్షన్లో, బోత్ రైస్ అండ్ వీట్ ప్రొడక్షన్లో 2nd ర్యాంక్లో ఉంది. రైస్ ప్రొడక్షన్లో జాగ్రత్తగా చూడండి, ఉత్తరప్రదేశ్ 1st ప్లేస్లో ఉంది ఇండియాలో, ఫాలోడ్ బై తెలంగాణ అండ్ ఫాలోడ్ బై వెస్ట్ బెంగాల్. అండ్ వీట్ ప్రొడక్షన్లో ఉత్తరప్రదేశ్ 1st ఉంది, మధ్యప్రదేశ్ 2nd ఉంది, పంజాబ్ 3rd ఉంది. నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, ఇండియా ర్యాంక్ 1st ఉంది ఏ క్రాప్ ప్రొడక్షన్లో విత్ అన్ అవుట్పుట్ ఆఫ్ 25.68 మిలియన్ టన్స్ అంటే పప్పు దినుసులు పల్సెస్ అండ్ మిల్లెట్స్లో కూడా ఇండియా 1st ర్యాంక్లో ఉంటుందన్నమాట. సో పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో మేజర్గా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఉంది. నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ 1st ఉంది ఏది ఏ క్రాప్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 18.59 మిలియన్ టన్స్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మిల్లెట్స్లో కూడా చూడండి, మిల్లెట్స్ పల్సెస్లో, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా మనం 1st ర్యాంక్లో ఉంది ఇండియా. నెక్స్ట్ 21.3 బిలియన్ నట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఇండియా 1st ర్యాంక్లో ఉంది ఏ క్రాప్కి సంబంధించి అంటే కోకోనట్. సో మేజర్ కోకోనట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి కేరళ, కర్ణాటక, తమిళనాడు. సో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి షుగర్ కేన్ ప్రొడక్షన్లో అంటే 2nd ర్యాంక్లో ఉన్నాం మనము షుగర్ కేన్ ప్రొడక్షన్లో. సో మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి కాటన్లో అంటే మనం 1st ర్యాంక్లో ఉన్నాం, కాటన్ ప్రొడక్షన్లో 1st ర్యాంక్లో ఉన్నాము. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. సో టీ ప్రొడక్షన్లో మన ర్యాంక్ ఏంటి అంటే 2nd ర్యాంక్లో ఉన్నాము. ఒక మైల్ స్టోన్ ఏంటి అంటే రీసెంట్గా ఏప్రిల్ టు అక్టోబర్ 2025 మధ్య 25-26 మధ్య 15.16% ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అన్నమాట టీ నుంచి మన ఇండియా నుంచి. సో అందుకని ఇది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టీ ప్రొడక్షన్ స్టేటస్ ఏంటి ఇండియా యొక్క స్టేటస్ అని 2nd ర్యాంక్ వరల్డ్లో. సో మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి టీకి సంబంధించి అంటే అస్సాము, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రఫీ బిట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్విక్ రివిజన్ కోసము ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ కవర్ చేశాను ఇక్కడ. సో మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫెలో ఆస్పిరెంట్స్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.